వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఇంట్లో ఉండే ఒక అద్భుతమైన సహజ ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం. అదే బెల్లం. చాలామంది భోజనం తర్వాత చిన్న ముక్క బెల్లం తింటారు. కొందరు టీ లేదా స్వీట్లలో చక్కెరకు బదులుగా బెల్లం వాడతారు. అయితే బెల్లం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎంత మోతాదులో తినాలి, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి వంటి విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బెల్లం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందుకే వైద్య నిపుణులు చక్కెరకు బదులుగా బెల్లం తినాలని చెబుతుంటారు. ప్రతిరోజు బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లం తినడం వల్ల గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ప్రతిరోజు బెల్లం తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గిస్తుంది. రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి తోడ్పడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. బెల్లం న్యాచురల్ డిటాక్సిఫైయర్గా పనిచేస్తుంది. కాలేయంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటికి పంపుతుంది. కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. శ్వాస సంబంధిత సమస్యల్లో ఉపశమనం. బెల్లం, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కొందరికి ఉపశమనం కలగవచ్చు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలోని కొన్ని ఖనిజ లోపాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి శక్తినిస్తుంది. రోజుకు 10-20 గ్రాములు సుమారు ఒక చిన్న ముక్క తినాలి. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, రక్తంలో చక్కెర నియంత్రణ సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.